ఫ్రెండ్స్, మన అమరావతిలో మన సిడి యాక్సెస్ రోడ్డు పక్కన ఉద్దండరాయపాలెం దగ్గరలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీ ఫౌండేషన్ వర్క్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ఇది ఈ ప్రాణాంగం మొత్తం కనెక్ట్ చేయడంతా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన సైట్ అండి. ఇది మన ఏపీసీ సిడి యాక్సెస్ రోడ్డు పక్కనే ఉద్దండరాయపాలెం దగ్గర ఉంటుంది. ఈ ప్రాజెక్టు ఎల్ఎన్టీ వారు చేపట్టారు. ఈ క్వాంటమ్ వ్యాలీని ప్రాజెక్టు చూడండి, ఇదంతా అది. ఈ మధ్యనే ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన టెస్ట్ బెడ్స్ మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోను మన మేధా టవర్స్లోనూ టెస్ట్ చేయడం జరిగింది. వీటిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీక్షించడం, వాటిని ట్రయల్స్ అన్నీ చూడటం జరిగిందండి. వాటిని ఆ టెస్ట్ బెడ్స్ అయిన తర్వాత ఈ బిల్డింగ్ కంప్లీట్ అయితే ఇక్కడి నుంచే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ చేసి ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని అందించడం జరుగుతుందండి. ఇది క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఎల్ఎన్టీ వారు నిర్మిస్తున్న ఈ క్వాంటమ్ వ్యాలీలో సైట్లోని నిర్మించబోతున్నారండి. ఐరన్ ఇవన్నీ చాలా హెవీగా స్ట్రాంగ్గా ఈ క్వాంటమ్ వ్యాలీని ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక చైనా, అమెరికా దేశాలు మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని తయారు చేసుకున్నాయండి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మన దేశంలో మొట్టమొదటిసారిగా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని తయారు చేయడానికి వీటిని ఒక ఐబిఎం, టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందం చేసుకుందండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అమరావతిని ప్రపంచ క్వాంటమ్ రాజధానిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ని ఈ తయారు చేయటం, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ ఇక్కడ తయారు చేసేదిగా ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళతో మరియు టీసీఎస్ భాగస్వామ్యంతో దీన్ని క్వాంటమ్ కంప్యూటర్స్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. అందులోనే ఇదంతా ఈ నిర్మాణాలన్నీ ఈ క్వాంటమ్ వ్యాలీ సైట్ మొత్తం ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారు చేస్తున్నారండి. వాళ్ళు తీసుకున్నారు దీని కాంట్రాక్టు. చూడండి ఎంత హెవీగా దీన్ని ర్యాప్ట్ ఫౌండేషన్తో చాలా హెవీగా దీన్ని నిర్మిస్తున్నారు. బీమ్స్, అవి కాలమ్స్ కానీ ఇవి ఇన్ని చూడండి ఒకసారి. వర్క్స్ చాలా హెవీగా ఉంటున్నాయి ఈ వర్క్స్ అన్నీ. ఈ క్వాంటమ్ వ్యాలీ సెంటర్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల స్థలం కేటాయించిందండి. 50 ఎకరాల వరకు. ప్రస్తుతానికి ఒక 2 ఎకరాల్లో ప్రస్తుతానికి క్వాంటమ్ వ్యాలీలో మెయిన్గా ఉన్న ఒక 2 టవర్స్ని మాత్రమే ఇప్పుడు నిర్మిస్తున్నారండి. వీటి తర్వాత మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ జరుగుతాయి. 50 ఎకరాలలో మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ అవుతాయండి. ఈ బిల్డింగ్ సంబంధించిన నిర్మాణ కార్యక్రమం జనవరి 11వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయండి. ఈ ఫౌండేషన్ వర్క్స్, ఫైల్స్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ఈ బెడ్ కాంక్రీట్, ర్యాప్డ్ ఫౌండేషన్ హెవీగా ఇవి వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. పిల్లర్స్ వర్క్స్ అన్నీ ఈ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అవ్వగానే ఇంకా దీనికి సంబంధించిన మెయిన్ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయండి. ఈ ఫౌండేషను ఇవన్నీ ఇంత హెవీగా ఎందుకంటే ఇది -డిగ్రీ సెల్సియస్లో కంప్యూటర్స్ని కూల్లో ఉంచడం దానికి జరుగుతుందండి. దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఒక 100 కోట్ల వరకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాటన్నిటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, ల్యాబ్స్ కోసం, రీసెర్చ్ సెంటర్ కోసం ఎల్ఎన్టీ సంస్థ కేటాయించడం జరిగింది. ఈ ఎల్ఎన్టీ సంస్థ వారు దీన్ని నిర్మాణం చేపడుతున్నారు. ఇంతవరకు మన భారతదేశంలోనే ఇటువంటి ప్రాజెక్ట్ కానీ ఇటువంటి కంప్యూటింగ్ వ్యవస్థ కానీ లేదండి. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలోనే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ సంబంధించిన టెస్ట్లు ప్లస్ ఈ నిర్మాణాలన్నీ స్టార్ట్ అవుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాలకే ఒక క్వాంటమ్ కంప్యూటర్ హబ్గా మారిపోతుందండి. ఈ క్వాంటమ్ వ్యాలీ టవర్స్ మొత్తం ఒకే డిజైన్లో, ఒకే ఆకారంలో, ఇటు చూసిన ఒకే షేప్లో ఉంటాయండి. మధ్యలో G+1 బిల్డింగు దానికి ఏ ఆకారంలో ఈ బిల్డింగ్ మటుకు వస్తుందండి. ఈ క్వాంటమ్ వ్యాలీలో ఈ బిల్డింగ్లో -273 డిగ్రీల సెల్సియస్ వరకు వద్ద ఈ కంప్యూటర్స్ని ఉంచాల్సి వస్తుందండి.
అందుకని ఇంత హెవీగా ఈ స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నారు. ఇవన్నీ కింద కూడా ర్యాప్ట్ ఫౌండేషన్తో చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఐరన్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. చూడండి వర్క్స్ ఇవన్నీ మొత్తం. ఒకసారి ఇక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మీరు చూడండి ఒకసారి. రాడ్స్తో పిల్లర్స్ బైండింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఇది ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తుందండి. ఇది మొత్తం లోపల కాలమ్స్ ఎంత హెవీగా ఉన్నాయి చేస్తున్నారు మొత్తం. ఇది కూడా ఇప్పటికప్పుడు రాడ్ బెండింగ్ వర్క్స్ చూడండి ఎలా. ఐరన్ ఫ్రేమ్ వర్క్స్, ర్యాప్ట్ ఫౌండేషన్ వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇది మెయిన్ ఫౌండేషన్లోనే ఎక్కువ టైం ఉంది. ఇక్కడ కనిపించేదంతా ఈ క్వాంటమ్ వ్యాలీ సైట్లో ఉపయోగించే ఐరన్ రాడ్స్ అండి. ఇవన్నీ ఐరన్ ఫ్రేమ్ వర్క్స్ అన్నీ ఇక్కడే బెండింగ్ అన్నీ జరుగుతాయి. ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి అక్కడ చూపిస్తారు. చూడండి మొత్తం ఐరన్ ఇలా. ఇదంతా స్టాక్ పాయింట్. ఇది క్రేన్తో లిఫ్ట్ చేసి తరలిస్తారు. ఇవన్నీ కూడా ఏదైతే అక్కడ పనిచేసే ఇంజనీర్లు, సూపర్వైజర్లు, ఇన్ఛార్జీలు వాళ్ళకు ఉండడానికి కంటైనర్ క్యాబిన్ ఆఫీసులు అండి ఇవి. వీటిని ఇక్కడ సైట్లో లాంచ్ చేసుకొని ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.